హైదరాబాద్లో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్రం. ఈ బస్తీ దవాఖానాల్లో ఒక డాక్టరు, స్టాఫ్ నర్సు, సపోర్టివ్ స్టాఫ్ ఉంటారు. ఇందులో మందులు, వైద్య పరీక్షలు, అట్లాగే ప్రాథమికంగా కూడా హెల్త్ చెకప్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఇవన్నీ జరుగుతుండేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బస్తీ దవాఖానాల పరిస్థితి ఎట్లా ఉంది, దానికి సరిపడ మందులు కావచ్చు, స్టాఫ్ నర్సు కావచ్చు, డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా, ఇవన్నీ విషయాలను ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకుందాం. సరూర్నగర్ మండల్ ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 2 బస్తీ దవాఖానా వద్ద ఉన్నాము. ఇక్కడ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ టైంలో మాత్రం ఇక్కడ ప్రాథమిక చికిత్సలు, అట్లాగే వైద్య పరీక్షలు కావచ్చు, డాక్టర్స్ కూడా అందుబాటులో ఉండాలి. ఇక్కడే కాదు, ఏ బస్తీ దవాఖానా అయినా టైమింగ్స్ చూసుకుంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. సో డాక్టర్ కావచ్చు, స్టాఫ్ నర్సు కావచ్చు, దానికి సంబంధించిన సపోర్టివ్ స్టాఫ్ ఉండాలి. వచ్చినటువంటి పేషెంట్స్కి సంబంధించి వాళ్ళకి వైద్య పరీక్షలు కావచ్చు, లేదంటే ప్రాథమిక చికిత్స కావచ్చు, అందించేటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. మరి ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంది, సో వచ్చినటువంటి పేషెంట్స్కి సరిపడా మందులు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయా, అట్లాగే డాక్టర్స్ టైంకి వస్తున్నారా, అట్లాగే స్టాఫ్ నర్స్ చేయాల్సిన పనులు చేస్తున్నారా, ఇట్లాంటి అన్ని విషయాలను మనం ఒకసారి డాక్టర్ని మాట్లాడించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఎట్లా ఉన్నారు? నేను బాగున్నారు. సో ఎట్లా ఉన్నాయి మేడం? ఒకప్పుడు బస్తీ దవాఖానాలు అంటే మంచి పేరు ఉండే, సో ఎక్కువగా మనకి పేషెంట్స్ కూడా వచ్చి వాళ్ళకి సంబంధించినవి చూసుకుంటుండే. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు డబ్బులు పెట్టి చూపించుకోలేని సిచ్యువేషన్లో ఈ బస్తీ దవాఖానాలు ఏర్పడ్డాయి. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా మందికి ఇబ్బంది ఏమవుతుందంటే మెడిసిన్స్ కాస్ట్ ఎక్కువ అయిపోయింది. మెడిసిన్స్ కాస్ట్ ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. మన హాస్పిటల్ గవర్నమెంట్ ఫెసిలిటీ ఏముందంటే వాళ్ళు అన్ని మెడిసిన్స్ అన్నీ ఫ్రీలో వస్తున్నారు. ఇంకా డయాబెటిక్, హైపర్ టెన్షన్, ఇవన్నీ మెయిన్ ప్రాబ్లం హార్ట్కి సంబంధించినది వస్తుంది. ఆ డయాబెటీస్ మెడిసిన్స్ అన్నీ, హైపర్ టెన్షన్ మెడిసిన్స్ అన్నీ ఇక్కడ దొరుకుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇది హార్ట్ ప్రాబ్లం కానీ ఇవన్నీ తగ్గుతుంది. అవి ఫ్రీలో ఇచ్చేస్తున్నారు మెడిసిన్స్. అదొక మంచి పని చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు అయితే. సో అప్పుడు గవర్నమెంట్లో మందులు కావచ్చు అవైలబుల్గా ఉంటుండే, దానికి తగ్గట్టు డాక్టర్ కావచ్చు టైంకి వచ్చేవాళ్ళు, స్టాఫ్ నర్సు, ఇట్లాంటివన్నీ ఉండేది. కానీ ఇప్పుడు మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే టైంకి మందులు అయితే రావట్లేదు. డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నప్పటికీ కూడా మందులు అనేవి సరిగ్గా అందట్లేదు. ఫ్రీక్వెంట్గా మాకు కావాల్సినవి మళ్ళీ వస్తే ఇస్తాము అని వెనక్కి పంపిస్తున్న సిచ్యువేషన్స్ అయితే చాలా బస్తీ దవాఖానలో ఉన్నాయి. మీ దగ్గర మందులు అవైలబుల్గా ఉన్నాయా? అందరికీ కావాల్సినంత అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు మన దగ్గర స్టాక్ అయిపోతుంది, అప్పుడే వెళ్ళి మేము తీసుకొని వస్తున్నాం. అంత ఏం ఇబ్బంది ఏం కావట్లయితే స్టాక్ మేము వెళ్ళి అప్పుడు 2 times ఒక్కొక్కసారి తీసుకోవాల్సినది అది ఆ సిచ్యువేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా పాపులేషన్ ఉంది ఇక్కడ. ఈ ఎన్టీఆర్ నగర్ అంటే చాలా మంది వస్తున్నారు. అందుకోసం 2 ఫార్మసీ నుంచి మేము తీసుకొని వస్తున్నాం. అయితే దాన్ని ఏం ఇబ్బంది అయితే కావట్లేదు. మెడిసిన్స్కి ఎట్లాంటి ప్రాబ్లం లేదంటున్నారు. ఎక్కువగా క్రౌడ్ ఈ ఎన్టీఆర్ నగర్ బస్తీ దవాఖానకు ఉందా అంటున్నారు. మరి సరిపడా స్టాఫ్ ఉన్నారా? ఒక డాక్టరు, ఒక స్టాఫ్ నర్సు, సపోర్టివ్ స్టాఫ్. సో క్యూ లైన్ కట్టి వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఎక్కువగా కనబడతాయి అనేసి వింటున్నాను. సో మీ వరకు చెప్పండి. సో సపోర్టివ్ స్టాఫ్ అందరు ఉన్నారా? ఒకటి సపోర్టింగ్ స్టాఫ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు జూన్ తర్వాత పెడతామన్నారు. అయితే అదొక్కటి ఇబ్బంది ఉంది. స్టాఫ్ నర్స్ అయితే బాగానే ఉంది. అయితే మేము మేనేజ్ చేస్తున్నాం ఇప్పటి వరకు. అయితే ఆ సపోర్టింగ్ స్టాఫ్ కూడా వచ్చేస్తే మంచి పని అవుతుంది. అట్లా ఎక్కడ పని ఆగుతుంది? సపోర్టివ్ స్టాఫ్ లేకపోవడంతో వైద్య పరీక్షలు నిర్వహించే విషయంలో ఎక్కడైనా వర్క్ ఆగుతుందా? ఒకవేళ టెస్టులు చేయాలంటే మీరే చేస్తున్నారా, లేదంటే బయటికి ఎక్కడైనా మళ్ళీ పంపిస్తున్నారా? నేను పంపించట్లే, నేను ఇక్కడే చేస్తున్నాం. అన్ని టెస్ట్లు ఏమేమి అవుతుంది అన్నీ ఇక్కడే చేస్తున్నాం. కానీ పంపించడానికి అట్లా ఏం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఫెసిలిటీ ఇస్తున్నాం ఫ్రీలో, అంటే ఇక్కడే చేస్తున్నాం అన్ని టెస్ట్లు అయితే. కానీ
ఎన్ని టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి? అన్నింటికి ఇక్కడ అవైలబుల్గా స్టాక్ అనేది ఉందా పరీక్షలు చేయడానికి? అన్నీ ఉన్నాయి. లేకపోతే స్కానింగ్ది, ఎక్స్రేది లేకపోతే బయట ఇది గవర్నమెంట్ వనస్థలిపురం కానీ సరూర్ నగర్కి కానీ పంపిస్తున్నా. అది కూడా గవర్నమెంటే. అట్లాంటి నీట్నెస్ అనేది చాలా వరకు తగ్గింది బయట, అవుట్ సైడ్ కావచ్చు లేదంటే హాస్పిటల్ లోపల కావచ్చు. నేను గమనించింది కూడా. సో నీట్నెస్ లేదు, ఎక్కడ పడితే అక్కడ చెత్త కావచ్చు. సో ఎక్కడ పడితే అక్కడ ఐటమ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడే వదిలేశారు. సో ఎందువల్ల అనుకోవచ్చు? అదైతే సపోర్టింగ్ స్టాఫ్ లేక వల్ల అవుతుంది. అది సపోర్టింగ్ స్టాఫ్ ఉంటే అది పని మొత్తం అయిపోతుంది కదా. ఆమెనే చేస్తుంది అన్నీ, బ్రూమింగ్ అన్నీ అది ఇది ఆమెనే చేస్తుంది. అందుకోసం ఆమె లేక వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది. సో మీ టైమింగ్ విషయంలో ఎట్లా ఉంటుంది? మార్నింగ్ 9 to 4 కదా. సో పేషెంట్స్ అట్లా లేనప్పుడు మీరు వెళ్ళిపోవడం జరుగుతుందా, లేదంటే కంపల్సరీగా 9 to 4 అనేది టైమింగ్స్, ఆ టైమింగ్స్లో మీరు ఇక్కడ అవైలబుల్గా ఉంటారా? మీ శాలరీస్ ఎట్లా ఉంటాయి మేడం? అంటే శాలరీస్ విషయంలో టైం టు టైం పడుతున్నాయా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక? పడుతుంది. శాలరీస్ అయితే నేనైతే ఫస్ట్ 3 months జాయిన్ అయినా. అయితే ఫస్ట్ 3 months తర్వాతనే అందరికీ వచ్చేస్తుంది. అయితే నేనైతే ఇప్పుడు 3rd month స్టార్టింగే. అయితే శాలరీ అంటే 3 monthsకి తర్వాతనే వచ్చేస్తుంది స్టార్టింగ్ అంటే అన్నారు. కానీ మా శాలరీస్ అయితే పడుతుంది అందరికీ. 3 months నుంచి అయితే మీకు రాలేదు? నాకైతే రాలే, ఎందుకంటే నేను ఇప్పుడే జాయిన్ అయినా కదా. అందుకోసం వాళ్ళు జూన్ తర్వాత ఇస్తారన్నారు. సో శాలరీస్ అనేది డిపెండ్ ఆన్ శాలరీస్, ఎవ్రీ పర్సన్ డిపెండ్ అవుతారు. ఎందుకంటే ఎవ్రీ మంత్ శాలరీ పడితేనే మనకి ఇంట్లో కావచ్చు రన్నింగ్ అనేది ప్రాసెస్ గోయింగ్ ఆన్. కానీ మీరు 3 నెలల నుంచి శాలరీ లేదంటున్నారు. ఒక మీకైనా ఎక్కడైనా ఏ బస్తీ దవాఖానలో డాక్టర్స్కి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? 3 months దాకా వాళ్ళు శాలరీస్ కొంచెం ఆగి ఇస్తారు. ఎందుకంటే మళ్ళీ డాక్టర్స్ 1 month చేసి వెళ్ళిపోతారు. అది ఆ రూల్ ప్రోటోకాల్ వాళ్ళది. 3 months తర్వాతనే ఇస్తారు అందరికీ, స్టాఫ్ నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ ఎప్పుడు జాయిన్ అయిన తర్వాత అంటే 3 months ఆగే ఇస్తారు. పేషెంట్కి సంబంధించి సో ఎలాంటి వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయి వాళ్ళందరికీ? సో అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయా? ఇంకేమైనా లేనప్పుడు మీరే ఇంకెక్కడైనా వీళ్ళని పంపించడం జరుగుతుందా? లైక్ బ్లడ్ శాంపిల్స్ అంటే అన్నీ ఉన్నాయి. లైక్ సిబిపి ఉంది, లివర్ది సంబంధించిన బ్లడ్ టెస్ట్, హిమోగ్లోబిన్ టెస్ట్ ఉంది, లివర్ది సంబంధించిన కిడ్నీది ఉందా, థైరాయిడ్ది ఉంది, షుగర్ది ఉంది, రిలేటెడ్ అన్ని టెస్ట్లు ఉంది. కానీ మూత్రం టెస్ట్ అట్లాంటివి ఏవి, లివర్ది ఉంది, కిడ్నీది ఉంది, థైరాయిడ్ది ఉంది, షుగర్ది ఉంది, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, అన్ని కాల్షియంది ఉంది, బ్లడ్ గ్రూపింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మూత్రం టెస్ట్ అంటే ఇక్కడ వాష్రూమ్స్ అవైలబుల్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే శాంపిల్స్ యూరిన్ది అంటే బయట పంపిస్తున్నాం, యూరిన్ శాంపిల్. ప్రాథమికంగా చికిత్స అందించాలంటే ఇక్కడ అన్నీ అందుబాటులో ఉన్నాయా? మీకు సరిపడా ఐటమ్స్ కావచ్చు అవన్నీ వీళ్ళకి ఇక్కడే ఎమర్జెన్సీగా వీళ్ళకి ఏదైనా చికిత్స స్టార్ట్ చేయాలనుకోండి, అవంతా అవైలబుల్గా ఉన్నాయా? అంటే గ్లూకోజ్ ఎక్కియడం కావచ్చు, లేదంటే ఎవరన్నా పడేసి బ్లడ్ పోతుంటే అట్లా వస్తారు కదా ఇక్కడికి, డ్రెస్సింగ్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. లైక్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది అంటే డ్రెస్సింగ్స్ అంటే ఇక్కడ ప్రెజెంట్గా అవైలబుల్ ఉన్నాయి. ఇంజెక్షన్స్ కూడా ఇస్తున్నాం అప్పుడప్పుడు, చాలా అవసరం ఉంటాయి. లైక్ టెటనస్ ఇంజెక్షన్, డైక్లోఫినాక్, అన్ని ఇంజెక్షన్స్ అయితే ప్రెజెంట్గా ఉన్నాయి. కానీ ఐవి ఫ్లూయిడ్స్, గ్లూకోజ్ ఎక్కియడం అంటే ఇక్కడ లేవు. అది దానికి రెఫరల్ చేస్తాను, వనస్థలిపురం కానీ సరూర్ నగర్ కానీ. మేడం చెప్పండి, ఎట్లా ఉన్నాయి? మీరు ఉదయం ఎన్నింటికి వస్తారు, సాయంత్రం ఎన్నింటి వరకు అవైలబుల్గా ఉంటారు? 9 to 4 అండి. 9 to 4. సో ఎట్లాంటి పరీక్షలు నిర్వహిస్తారు వచ్చిన వాళ్ళకి? సో ఎట్లాంటివి ఫ్రీక్వెంట్గా ఈ ఎండాకాలం వస్తున్నారు? వస్తారండి, డిహైడ్రేషన్ అని వస్తున్నారు, టెస్టులు, షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ అన్నీ చేసేస్తాము. అక్కడ లిస్టులు ఉన్నాయి, చేసేస్తాము. మా దగ్గర లేని వేరే దగ్గరికి రిఫర్ చేసేస్తాము. సో ఎందుకు 2-3 నెలల సంది సరిపడ మందులు లేక, సరిపడ స్టాఫ్ లేక ఇబ్బంది పడుతున్నారని విన్నాం. అంటే పైనుండే స్టాక్ లేదని చెప్తున్నారు. మేమైతే ఎప్పటికప్పుడు లెటర్స్ రాసి ఇచ్చేస్తున్నాము, స్టాక్ లేదే అవైలబుల్గా అని చెప్తున్నారు. అక్కడ ఉన్న మెడిసిన్ వాళ్ళకి సరిపడా ఇచ్చేస్తున్నాము. వచ్చిన వాళ్ళకి పేషెంట్స్కి ఒక మెడిసిన్ అవసరం, ఆ మెడిసిన్ మీ దగ్గర లేకపోతే వాళ్ళకి ఎట్లా ఏమని చెప్తున్నారు? బయట కొనుక్కోమంటున్నారా, లేదంటే ఇంకేదన్నా హాస్పిటల్కి రిఫర్ కానీ సరూర్ నగర్ కానీ వెళ్ళమంటాం. ఇప్పుడు గవర్నమెంట్లో సప్లై లేనిది అప్పుడు వాళ్ళకి ఎమర్జెన్సీ అయితే ప్రైవేట్కి రాసిస్తారు మేడము. ఇప్పుడు మా గవర్నమెంట్లో దొరికేటి అయితే గవర్నమెంట్ వనస్థలిపురం, సరూర్ నగర్ అక్కడ వెళ్ళమంటాం.
ఇంతకు ముందు ఎప్పుడైనా ఫ్రీక్వెంట్గా మెడిసిన్ అనేది ఉండేది, సో ఇప్పుడు ఎందుకు కొరత ఏర్పడింది? ఇప్పుడు ఈ 3 మంత్స్ నుండి అవుతుంది మేడం అలా. 3 మంత్స్ నుండి అలా ప్రాబ్లం అవుతుంది. ముందు ఉండే స్టాక్ బాగుండేది. ఎవరు మీకు మీ పైన ఎవరు ఉంటారు సూపర్వైజింగ్ చేయడానికి? సో వాళ్ళు మీరు మెడిసిన్స్ అయిపోయినాయని ఎవరికి దరఖాస్తు పెట్టుకుంటారో అక్కడ నుంచి మీకు మెడిసిన్ రావడం కానీ ఇదంతా ఇంతకు ముందు ఎట్లుంటుండే ప్రాసెస్, ఇప్పుడు ఎట్లా? సేమ్ ప్రాసెస్, అప్పుడు ఇప్పుడు సేమ్ ప్రాసెస్, కానీ స్టాకే కొంచెం తక్కువ ఉందని చెప్తాను. అప్పుడు సేమ్ మనసరాబాద్ నుండి సర్నగర్ నుండే తెప్పించుకునే వాళ్ళము, కానీ అప్పుడు స్టాక్ ఉండేది. ఇప్పుడు 3 మంత్స్ నుండి కొంచెం కొంచెం అనమాట ఇస్తున్నారు, కానీ కొన్ని కొన్ని తగ్గించి ఇచ్చేస్తున్నారు. అవసరమైన మెడిసిన్ లేనప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది ఏంటి మరి? ఇక ఎక్కడ మెడిసిన్ ఉంటే అక్కడికి పంపిస్తున్నాం. ఇప్పుడు ఏరియా హాస్పిటల్ కానీ పిఎస్సీలలో ఉంటుంది కదా, వాళ్ళకు అక్కడికి పంపించేస్తున్నాం. సో స్టాఫ్కి శాలరీస్ రావట్లేదు 2-3 నెలల సందని వింటున్నాం, నిజమేనా మేడం? నిజమే, శాలరీస్ అయితే రావట్లేదు. ఇప్పుడు 4 మంత్స్ నుండి 1 టైం ఏం వచ్చింది. ఒక్క నెల రాకపోతేనే మనకు కట్టాల్సినవి చాలా ఉంటాయి. ఇంటి రెంట్ కావచ్చు, కరెంటు బిల్లు, నల్ల బిల్లులు అనేసి, సో ఇంట్లోకి సరుకులు తెచ్చుకోవడం కానీ పిల్లల ఫీజులు చాలా ఉంటాయి. శాలరీకి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. సో వాటన్నింటిని ఎట్లా నెట్టుకొస్తున్నారు? ఈ ఇబ్బంది అవుతుంది. అలాగే శాలరీస్ అయితే కంటిన్యూగా మంత్లీ అయితే రావట్లేదు. ఇప్పుడు చాలా ప్రాబ్లమే ఉంది మాకు. అప్పుడు ఎట్లుండే తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు శాలరీస్ ఫ్రీక్వెంట్గా పడుతుండేనా? వచ్చేది అప్పుడు మంత్లీ వచ్చేది. ఇప్పుడే రావట్లేదు. 4 మంత్స్ నుండి రావట్లేదు. 4 మంత్స్ అయితే 2 మంత్స్ 1 టైం వేసేసిండ్రు, ఇంకా 2 మంత్స్ డ్యూ ఉంది. సో అడిగితే ఏమని చెప్తున్నారు? ఈ ఫస్ట్ వీక్ అన్నారు, మే ఫస్ట్ వీక్ అన్నారు. అయింది, పడుతుందేమో, రాలేదు ఇంకా. సో ఇబ్బంది అవ్వట్లేదా ఇంట్లో? అవుతుంది, ఎందుకు కదండి. సో మీరు ఇక్కడ వచ్చి ఎంతో మందికి, ఎంత నిరుపేద పబ్లిక్కి సేవలు అందించే విషయంలో ఇక్కడ కూర్చున్నారు. అదే ప్రాబ్లం మీరు ఇంట్లో ఫేస్ చేస్తుంటే ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్? ఏం చెప్తామండి, గవర్నమెంట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, మన ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి. ఇక అందరికీ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. అయితే ఈ శాలరీస్ వల్లనే కొంచెం ప్రాబ్లం అవుతుంది మాకు. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫ్రీక్వెంట్గా ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది మీకు శాలరీస్ ఇచ్చే విషయంలో అంటుంది? ఏమంటే ఇక పైన తెలియాలి అవి. సో 2 నెలలు చూస్తారు, 3 నెలలు చూస్తారు, 4వ నెల మానేస్తారా? శాలరీ ఇవ్వకపోయినా చేద్దామని అనుకుంటున్నారా? ఇప్పుడైతే కంటిన్యూ చేస్తూనే ఉన్నాం, ఇవ్వకపోయినా చేస్తూనే ఉన్నాం. ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నాం మా ఇంట్లో? ఇక ఒకరం చేస్తాం కదా, ఇప్పుడు హస్బెండ్ చేస్తే ఇక వైఫ్ అలాగ అడ్జస్ట్ అయిపోతుంది. ఇక ప్రాబ్లమ్స్ అయితే ఉన్నవి అలాగే. ఒకరు చేస్తే అయితే హైదరాబాద్లో వెళ్ళదు కదా. సరే, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా వరకు గొప్పలు చెప్పుకుంటుంది. గవర్నమెంట్కి మీరు సైడ్ నుంచి ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు? ఏం చెప్తామంటే మంత్లీ శాలరీస్ వేయమని చెప్తాం. ఎవరు ఏ గవర్నమెంట్ ఉన్నా అందరి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కదా. మా ఒక్కళ్ళు అయితే కాదు కదా, అందరు మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్లో అలాగే ఉందేమో. మా స్టాఫ్ నర్సులకు అయితే ఇప్పుడు ఉంది, ఈ బస్సు దాఖలు అయితే ప్రాబ్లం ఉంది, శాలరీస్ రావట్లేదు అని. సో నీట్నెస్ కూడా లేదు. హాస్పిటల్ చూసినా, బయట చూసినా, లోపల చూసినా ఎక్కడున్న డస్ట్ అక్కడనే ఉంది. సో బయట కూడా అట్లే ఉంది. సో నీట్నెస్ కూడా లేదు. ఎవరితో చేయించుకుంటున్నారు నీట్నెస్? అంటే ఇక్కడ వేరే బస్సు దాకా ఆమె వస్తుంది, సపోర్టింగ్ స్టాఫ్, వీక్లీ 2 టైమ్స్ ఆమెతో చేయిస్తా. డబ్బులు వేరే ఆమె కదా, దీనికి సంబంధించిన ఆమెతో చేయిస్తుంది. సో ఈ 3 నెలల సంది అడ్జస్ట్ అవుతున్నారు. అవును, అడ్జస్ట్ అవుతుంది. సో మొత్తానికైతే సరిపడా మెడిసిన్స్ అయితే ఈ బస్తీ దవాఖానలో లేవు. దాంతోపాటు వైద్య పరీక్షలు కొన్ని చేస్తున్నారు, ఇంకా కొన్ని అయితే ఫ్రీక్వెంట్గా అందట్లేదు ఇక్కడికి వస్తున్న నిరుపేద పబ్లిక్కి. సో ఇక్కడున్న స్టాఫ్కి కూడా శాలరీస్ 3 నెలల సంది లేవు. మరి తెలంగాణలో గవర్నమెంట్లో ఇచ్చిన ఫెసిలిటీస్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేకపోతుంది అనేది మాత్రం అందరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం అవుతుంది. మనం ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవచ్చు. ఇక్కడ డాక్టర్ కావచ్చు, లేదంటే స్టాఫ్ నర్స్ కావచ్చు, ఇద్దరు లేడీసే. వాళ్ళు మార్నింగ్ 9 o'clock వచ్చి ఈవినింగ్ 4 వరకు ఇక్కడే ఉండాలి. దాదాపు మనకి 7 గంటల పాటు ఇక్కడ వాళ్ళు వైద్య సేవలు అందించాలి. అది తప్పదు, పబ్లిక్ వచ్చినా రాకున్నా ఇక్కడ వాళ్ళు అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కానీ వాళ్ళకి సంబంధించి వాష్రూమ్ ఇది, ఈ వాష్రూమ్ కంప్లీట్గా లాక్ చేసి ఉంది. వాటర్ అనేది అసలు ఉండదు. సో వాటర్ ప్రాబ్లం అనేది కూడా ఇక్కడ మరొక ప్రాబ్లంగా కనబడుతుంది. సో వాటర్ ఉండదు, అట్లాగే అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్కి లాక్ చేస్తుంది. సో 7 hours ఒక అమ్మాయిలు అనేది వాష్రూమ్కి వెళ్ళకుండా ఎట్లా ఉంటారు? సో సరిపడ వసతులు లేకుండా బయట చూస్తే కూడా ఈ ఏరియా మొత్తం కూడా
మనకు చూడొచ్చు ఈవినింగ్ టైంలో కావచ్చు లేదంటే రాత్రి అయితే కానీ ఇక్కడ తాగుతారేమో మరి ఆకతాయిలు అందరూ కూర్చొని బాటిల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి, బీర్ బాటిల్స్ ఇవన్నీ. సో ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కూడా అంత సేఫ్గా కనిపించట్లేదు అనేది మాత్రం మనం చెప్పొచ్చు. సో ఇక్కడున్న బస్తీ దవాఖానలో సిచ్యువేషన్ ఎట్లుంది, ముక్కు పుటాలు అదిరేటటువంటి చాలా బ్యాడ్ స్మెల్ కూడా ఇక్కడ వస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నటువంటి బస్తీ దవాఖాన మాత్రం ఉంది. ఇంకొక ఏరియాకి వెళ్దాం, అక్కడ బస్తీ దవాఖాన ఎట్లా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం. అట్ ప్రెజెంట్ మనం గడ్డి అన్నారంలో ఉన్నాము. ఇక్కడ కూడా ఒక బస్తీ దవాఖానా ఉంది. బస్తీ దవాఖానాలు అనేది చుట్టుపక్కల ఒక 10,000 మందికి ఒక వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేస్తారు. సో ఈ చుట్టుపక్కల అంతా కూడా చాలా వరకు స్లమ్ ఏరియా. సో ఈ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఒక బస్తీ దవాఖానాకు వచ్చాము. ఇక్కడ చూద్దాం ఒకసారి. సో బయట అయితే చాలామంది పేషెంట్స్ అయితే ఉన్నారు, లోపల మరి డాక్టర్ ఉన్నారా, అట్లాగే నర్సింగ్ స్టాఫ్ అంటే స్టాఫ్ నర్స్ కావచ్చు లేదంటే సపోర్టివ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారా అన్న విషయాలను మనం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ దిల్సునగర్. ఎట్లుంటుందమ్మా బస్తీ దవాఖానలో సర్వీసెస్? బాగా చూస్తారు, ఎన్నిసార్లు వచ్చినా. మెడిసిన్స్ కావచ్చు, ఎట్లాంటి విషయాలలో ఇక్కడ వరకు వస్తుంటారు? ఫీవర్, కోల్డ్ అట్లాంటివా? కోల్డ్ అన్నిటికీ మంచిగానే చూస్తారు, అందుకనే వస్తాం ఇక్కడికి. మెడిసిన్స్ కూడా ఇక్కడే ఇస్తారా? ఇంకా ఏదన్నా మీకు టెస్ట్లు ఏమన్నా కావాలన్నా ఇక్కడే చేస్తారా? మొత్తం అన్నీ ఇక్కడే చేస్తారు, బాగానే చూస్తారు. రెగ్యులర్గా మంత్కి ఒకసారి అట్లా వస్తుంటారా? కొనుక్కోలేదు, అన్నీ ఇస్తారు వీలే. సో ఈ బస్తీ దవాఖానలో వచ్చినప్పటి నుంచి మీరు ఎప్పుడైనా ప్రైవేట్కి వెళ్ళడం జరిగిందా ఏదన్నా విషయంలో? అక్కడికి వెళ్తే ఎంత కాస్ట్ అయ్యేది, ఇక్కడ మనకు ఫ్రీగా అయిపోతుంది కదా? కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు 200 అనుకోండి, అక్కడ 500 తీసుకుంటారు. వీళ్ళు అట్లా లేదు కదా, అన్నీ ఫ్రీగానే, ఏ మెడిసిన్ అయినా ఇస్తున్నారు, బయట కొనుక్కునే అవసరం లేదు, అన్నీ మంచిగానే ఇస్తారు. పేద మధ్యతరగతి విషయంలో వాళ్ళకి మంచి మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఇది తెలంగాణ గవర్నమెంట్లో ఏర్పాటు చేశారు. ఏం చెప్తారు? ఇదైతే బెస్ట్ ఆప్షన్. ఈ బస్తీ దవాఖానా అనేది బెస్ట్, ఎందుకంటే ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మాకు మిడిల్ క్లాస్, మా పాపకు బాగలేదు, మేము ఇక్కడికి వచ్చినాం అంటే ఎప్పుడు ఇక్కడికే వస్తాం. కానీ ఈ మెడిసిన్ యూజ్ అయినంత మెడిసిన్ బయట ప్రైవేట్ మెడిసిన్ కూడా అంత యూజ్ కాదు. 100% చెప్తాను నేను, ఈ మెడిసిన్ యూజ్ అయినంత బయటది యూజ్ అస్సలే కాదు. 100% చెప్తాను, ఇది చాలా బెస్ట్ అండ్ పర్ఫెక్ట్. మంచి ఆలోచన అంటారా? చాలా, అసలు ఎంత పర్ఫెక్ట్ ఆలోచన అంటే అంత పర్ఫెక్ట్ ఆలోచన. మేము ఎడ్యుకేషనే కానీ ఇక్కడికే వస్తాం, బస్తీ దవాఖానకే వస్తాం. మామూలుగా ఇట్లా చిన్నపిల్లలకి ఏదైనా ఫీవర్ వచ్చినా, మోషన్స్, వామిటింగ్స్ ఏదైనా వచ్చినప్పుడు మనం టీకాస్ ఏదైనా ఇప్పించేటప్పుడు టైంలో ప్రైవేట్కి వెళ్తే ఎంత ఖర్చు అయ్యేది? ఇప్పుడు ఇక్కడ మనకి కంప్లీట్గా ఫ్రీ అయినా? ఇక్కడ మొత్తం ఫ్రీ. మేము అంగన్వాడీ, మా పాపకి అంగన్వాడీ కాబట్టి ఇక్కడ సాటర్డే ఉంటుంది. సాటర్డే వచ్చేసి మేము చేసుకుంటాం, ఇక్కడ వచ్చి ఇస్తాము. వాళ్ళు కాల్ చేస్తారు. ఇక్కడ నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ క్లియర్గా అంటే విసుకోవడం కానీ ఏమీ ఉండదు అనమాట. ఇక్కడ క్లారిటీగా మంచిగా మాట్లాడతారు, మంచిగా రెస్పాన్స్ అవుతారు. ఇక్కడ చాలా బాగుంటుంది, మాకు నచ్చే ఇక్కడికి వస్తాం, అంత దూరం వెళ్ళాం మేము. సో అక్కడైతే ఎంత కాస్ట్ అయ్యేది? అక్కడ మా పాపకు 3,000 ప్రైవేట్లో 3,000. అది కూడా ఆ ట్యాబ్లెట్స్ కూడా తగ్గవు, మళ్ళీ రీఫ్రెష్, మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడ మెడిసిన్ 1 టైం యూజ్ చేస్తే చాలు, 2-3 డేస్ బంద్ అయిపోతుంది అన్ని. ఏదైనా ఇప్పుడు ఇవాళ వచ్చారు, మళ్ళీ మెడిసిన్ తీసుకొని వెళ్తే 2 డేస్లో మళ్ళీ మా పాప సిట్ రైట్ ఏర్పాటు చేయమని చెప్తారా? ఇంతకు ముందున్న గవర్నమెంట్లో ఉన్నట్టు ఉంటే బాగుంటుంది. అది బెస్ట్ ఆప్షన్ అండి. అది డాక్టర్ అంటే కాకపోతే ఒక డాక్టర్ కాకపోయినా ఇంకో డాక్టర్ ఎమర్జెన్సీగా ఉంటే బాగుంటుండేది. అంటే ప్రభుత్వాలు మారినా ఎట్లుండాల్సిన స్కీమ్లు అట్లా ఉండాలి, అట్లనే ఉండాలి. అట్లుంటేనే కదా మాకు కూడా యూజ్ అవుతుంది. మాకు ఓట్లేసిందే అందుకు కదా, మాకు కరెక్ట్ ఉంటేనే మేము నెక్స్ట్ టైం ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని చూజ్ చేసుకోవాలి అనేది మాకు కూడా ఉంటుంది కదా. అంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాల స్కీమ్లు అన్నిటిని ఇప్పుడు ప్రభుత్వాలు ఇంకా కంటిన్యూ చేయాలంటారు. చెయ్యాలి. వాళ్ళు ఎలా చేశారో వాళ్ళకి డబల్ చేస్తే నెక్స్ట్ టైం ఇదే ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళకి కాకుండా చేయలేదనుకోండి, ఈ ప్రభుత్వం అనేది ఉండదు, మళ్ళీ తెలంగాణ ప్రభుత్వమే రావాలి. దీని గురించి అయితే నాకు తెలీదు, కాకపోతే ఇది చెప్తున్నాను. ఇప్పుడు అప్పుడున్న స్కీమ్స్ ని ఇంకా మరుగున పడేలాగా ఇక్కడ చేయొద్దు, అలా చేయొద్దు. డెఫినెట్ గా ఇక్కడ 4 నెలలు జీతాలు ఇవ్వాలంటే వీళ్ళు మానేస్తారు. సో అట్లాంటివి వచ్చినా లేదంటే మందులు ఇవ్వకపోవడం అనేది జరిగినా డెఫినెట్ గా ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. అవును. సో ఎట్లా ఉండాలంటారు వీటిని ఇంకా ముందటికి తీసుకుపోయే దిశలో ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్లా పనిచేయాలి?
ఇప్పుడు మంచి చేయాలి కదా, వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ 25% ఇంకెక్కువ చేస్తేనే కదా వీళ్ళకి కూడా ఉండాలి, చూడాలి, చెయ్యాలి అనేది ఉంటుంది. వీళ్ళకి కూడా ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళకి శాలరీ ఇవ్వాలి కదా, వాళ్ళకి ఉంటుంది కదా ఫ్యామిలీ. వాళ్ళు ఇస్తే వాళ్ళు చూస్తారు కాబట్టి మేము వస్తాం ఇక్కడికి. వాళ్ళు ఏదో ఇరిటేటింగ్లో మా మీద ఇరిటేటింగ్ చేస్తే మేము రాలేము కదా. వాళ్ళని చూడాలి, మమ్మల్ని చూడాలి. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా చూస్తారో వాళ్ళు మమ్మల్ని అంత పర్ఫెక్ట్గా చూస్తారు. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇది ఫస్ట్ టైం? రెండోసారి అండి ఇది. ఫస్ట్ టైం బీపీ చెకప్ చేసుకోవడానికి, రెండోసారి కూడా అదే అండి. మంచిగా చేస్తారు. ఇప్పుడేమో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి కిట్ అడగడానికి వచ్చాను, ఇస్తా అన్నారు, అందుకే వెయిట్ చేస్తున్నాను. మేడం కూడా ఉంటుంది, నిదా మేడం ఉన్నది ఫస్ట్ టైం, మంచిగా చూస్తారు మేడం కూడా. ఇక్కడ నర్సు కానీ వెళ్ళిపోతున్నాడు. అందరికీ సకాలంలో సాలరీస్ చెల్లించాలని చెప్తున్నారు స్టాఫ్స్కి. అందరికి వాళ్ళకి ఇస్తేనే కదా ఇరిటేట్ వస్తుంది, మాకు సాలరీస్ ఇవ్వలేము, చేయలేమని. ఎవరైనా అంతే కదండి, సాలరీ ఉద్యోగం చేసేది మొత్తం జీతం కోసం కదా, వాళ్ళకి ఇవ్వకుంటే వాళ్ళు మా మీద ఇరిటేట్ అవుతుంది. అందుకని వాళ్ళకి సకాలంలో జీతాలు చెల్లిస్తే వాళ్ళు కూడా వచ్చే పేషెంట్ని మంచిగా చూసుకుంటారు, రిసీవ్ చేసుకుంటారు. మనం కూడా వాళ్ళని అడగొచ్చు, ఎందుకు చేయట్లేరు, మీకు సాలరీ ఇస్తున్నారు కానీ. వాళ్ళకి సాలరీ రాకపోతే వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకోరు కదా. ఎప్పుడైనా వాళ్ళకు జీతాలు సకాలంలో చెల్లించాలి. మొత్తానికైతే ఇక్కడున్న స్టాఫ్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు చక్కగా చూసుకొని అట్లాగే వాళ్ళకి కావాల్సిన వసతులు ఇచ్చి వాళ్ళకి శాలరీస్ కనుక ఇస్తే మాకు వాళ్ళకి కావాల్సిన మెరుగైన వైద్యం అందుతుంది అనేసి కూడా ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అయితే చెప్తున్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ మనతో పాటు స్టాఫ్ నర్స్ ఉన్నారు, మాట్లాడిద్దాం. మేడం చెప్పండి, ఉదయం నుంచి ఎంతమంది పేషెంట్స్ వచ్చారు? మేము మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 26 మెంబర్స్ వచ్చారండి. ఎలాంటి ప్రాబ్లమ్స్తో ఇక్కడ వరకు వస్తున్నారు? వాళ్ళకి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ కావచ్చు, మీరు ఇచ్చే మెడిసిన్స్ కావచ్చు, అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి? అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. కోల్డ్, కాఫ్, ఫీవర్కి మాత్రమే ఎక్కువ వస్తారు ఇక్కడ. మరి ఏమైనా స్టమక్ పెయిన్ అయినా, గ్యాస్ ట్రబుల్ అయినా అట్లాంటి వాళ్ళకి ఎక్కువ వస్తారు. ఇక్కడ చూస్తే బయట నుంచి చూస్తున్నప్పటికీ కూడా సో పేషెంట్స్ ఉన్నారు, అట్ ది సేమ్ టైం డాక్టర్ ఉండాలి, బట్ డాక్టర్ అవైలబుల్గా లేరు. ఎన్ని నెలలు అయింది ఇక్కడ డాక్టర్ లేక? అయిందండి డాక్టర్ లేక. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ రికమెండ్ చేస్తాను డాక్టర్ని, వస్తారు. సో డాక్టర్ లేకుండా ఓన్లీ స్టాఫ్ నర్స్గా మీరే హ్యాండిల్ చేస్తారా మొత్తం? ఎట్లాంటి అంటే వేరే అదే ఎలాంటి కేసెస్ వచ్చినా మీరే డీల్ చేస్తున్నారా అని? లేదు, వేరే కేసెస్ ఏమైనా అట్లాంటివి ఉంటే మామూలుగా అయితే మా యూపీఎస్ మా డాక్టర్ ఉంటారు తరుణ్ సార్, అక్కడ రిఫరెన్స్ చేస్తాను, లేకపోతే మలక్పేట ఏరియా హాస్పిటల్కి రిఫరెన్స్ చేస్తాను. సరిపడా మెడిసిన్స్ కావచ్చు, లేదంటే వైద్య పరీక్షలు నిర్వహించే విషయంలో 57 54 ఎన్ని టైప్ ఆఫ్ వాటికి ఇక్కడ రోగ నిర్ధారక టెస్ట్ చేస్తారు? ఇక్కడ అన్ని టెస్టులు ఉన్నాయండి, లిక్విడ్ ఫామ్ అన్ని టెస్టులు ఉంటాయి ఇక్కడ. హెచ్ఐవి కానీ, హెచ్బిఎస్హెచ్ కానీ, సిబిపి కానీ, బ్లడ్ షుగర్ కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ అన్ని టెస్టులు చేస్తాము, అన్ని టెస్ట్ పంపిస్తాం. చేస్తున్నారా? లేదంటే ఇప్పుడు టెస్ట్లకు సంబంధించి స్టాఫ్ లేకేమన్నా ఈ టెస్ట్లో ఏమన్నా ఆపుతున్నారా? చేస్తున్నాం. స్టాఫ్ లేకపోయినా ఇక్కడ బ్లడ్ శాంపుల్ తీసి మా యూపీఎస్ సెంటర్లో పంపిస్తాము. ఆ పని ఎవరు చేస్తారు? యాక్చువల్గా సపోర్టివ్ స్టాఫ్ చేయాలి కదా, సో ఆ పని కూడా మీరే చేస్తున్నారు? శాంపుల్ తీసేస్తాము, సపోర్టివ్ స్టాఫ్ వెళ్ళి ఇచ్చొస్తారు అక్కడికి. సపోర్టింగ్ స్టాఫ్ వెళ్ళి ఇచ్చొస్తారు అక్కడికి, శాంపుల్ వెళ్ళి ఇచ్చొస్తారు. అంటే వాటికి బ్లడ్ తీయడానికి కావచ్చు, శాంపుల్స్ తీయడానికి ఇంకొకరు ఉండాలి కదా, సో మీరే చేస్తారా అంతా? మేమే చేస్తాం. సో ఎట్లా ఉంది అంటే డాక్టర్ లేకపోవడానికి రీజన్ ఏమనుకోవచ్చు? 2 నెలల సంది ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? ఏమైనా కష్టం అనిపిస్తుందో? డాక్టర్ కూడా ఉండాలి కదా. ఒక బస్తీ దవాఖాన అంటే సరౌండింగ్స్లో ఆల్మోస్ట్ ఇక్కడ స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. సో 10,000 మందికి పైగా వాళ్ళందరికీ సరిపడా ఒక బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్. ఆ ఏరియాలను చూస్ చేసుకొని పెడుతుంటారు. సో ఇక్కడ డాక్టర్ లేకుండా ఎట్లా నడిపిస్తున్నారండి? డాక్టర్ లేకుండా అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అందరు ప్రతి ఒక్కరు పేషెంట్ వచ్చి డాక్టర్స్ అని అడుగుతూ ఉంటారు. డాక్టర్ లేరు ఇట్లా అంటే కొంచెం వాళ్ళకి ప్రాబ్లం ఉంటే మేము ఎంతవరకు న్యాయం చేయగలుగుతాం మేము చేస్తాం. దాంట్లో మాకు లేదు దాంట్లో మించి ఎక్కువ ఉందంటే మేము రిఫరెన్స్ చేస్తాం. మా ఏరియా హాస్పిటల్ కానీ మా యూపీఎస్ మా డాక్టర్ ఉంటారు కాబట్టి అక్కడ పంపిస్తాం, వాళ్ళు అక్కడ సజెషన్ ఇస్తారు. అన్ని రకాల రోగాలకు సంబంధించిన మెడిసిన్స్ ఇక్కడ ఉన్నాయా? లేదంటే ఇంకేమైనా కావాలంటే ఏరియా హాస్పిటల్స్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి అట్లా ఏమైనా పంపిస్తున్నాయి? అన్నీ ఉన్నాయి ఇక్కడ సంబంధించిన. ఏం ఎమర్జెన్సీ అట్లాంటి వేరే మన క్రిటికల్ అలాంటివి ఉంటే మాత్రం అక్కడ పంపిస్తాం. మిగతా చిన్న అన్నీ అంటే ఇక్కడ ఉన్నాయండి. శాలరీస్ విషయానికి వద్దాం. సో 3 months అయింది అనుకుంటా మీకు శాలరీస్ రాక. సో ఆల్మోస్ట్ ఏ హాస్పిటల్లో ఎవరిని కదిలిచ్చినా శాలరీస్ రావట్లేదండి. ఎందుకు రావట్లేదు? మరి ఇబ్బందులు లేవంటారా శాలరీస్ రాకపోవడంతో? ఇబ్బంది ఉండేయండి. శాలరీస్ రాకపోవడం అంటే బడ్జెట్ లేదన్నారు మొన్నటిదాకా. మళ్ళీ పోయిన నెలనే మాకు ఫస్ట్ వీక్లోనే ఒకసారి వేసారు ఫస్ట్ శాలరీ, మళ్ళీ లాస్ట్ మంత్లో మళ్ళీ ఇంకోటి వేసారు. అంటే మాకు ఇప్పుడు శాలరీ క్లియర్ చేశారు, 2 months శాలరీ క్లియర్ చేశారు. కానీ ఈ మంత్ శాలరీ ఇంకా వేయలేదు మాకు.
యాక్చువల్గా ఎవ్రీ మంత్ ఏ టైంలో మీకు శాలరీ క్రెడిట్ అవుతుంది? సో మరి ఎందుకు ఈ గ్యాప్స్కి ఎందుకు ఏం రీజన్ అంటున్నారు? డబ్బులు లేవని చెప్తున్నారా? డబ్బులు లేవు, బడ్జెట్ లేదని చెప్తున్నారు. మొన్నటిదాకా ఏప్రిల్ 1 ఇయర్ ఏదో ఉంటుంది కదండి, అట్లా అని చెప్పి అలా ఆపేశారు రివ్యూ చేయాలని. తర్వాత మళ్ళీ బడ్జెట్ లేవు, వేస్తామని అట్లా డీలా చేశారు. ఇంతకు ముందున్న డాక్టర్ ఇక్కడ మానేయడానికి రీజన్స్ ఏమనుకోవచ్చు? శాలరీ రాకపోవడమేనా, లేకపోతే ఇంకేదైనా రీజన్తో తీసేసారు? లేదండి, మేడంకి జాబ్ వచ్చింది తనకి. తను ఎగ్జామ్ పీజీ చేశారు. తను గాంధీలో అంటే ఎనాటమీ చేస్తున్నారు. అక్కడ జాబ్ వచ్చి తను అక్కడికి వెళ్ళిపోయారు. అట్లా డాక్టర్ లేకుండా ఇంతమంది పేషెంట్స్ని హ్యాండిల్ చేయడం అంటే కష్టమే. ఉదయం 9 గంటల నుంచి ఈవినింగ్ 4 వరకు. ఇంతకుముందు ఒక బస్తీ దవాఖానకి వెళ్ళిన కనీసం వాష్రూమ్ ఫెసిలిటీ కూడా లేదు, అక్కడ వాటర్ కూడా రావంట. ఉన్నదంతా లేడీసే. ఇక్కడ ఆ సౌకర్యం ఉందా? వాష్రూమ్స్ ఓకేనా, ఉన్నాయా? సో యూరిన్ టెస్ట్ చేయడానికి వీళ్ళకి వచ్చిన పేషెంట్స్కి కూడా సదుపాయాలు ఉన్నాయా? వాష్రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయండి. వాష్రూమ్ ఉంది, వాటర్ కూడా సప్లై ఉంది. ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్లో ఇక్కడున్న ఫెసిలిటీస్ ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక తగ్గిన ఫెసిలిటీస్ ఏంటి? ఒక 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వచ్చిన తెలంగాణలో అయితే కొంచెం అప్పుడున్న తెలంగాణలో ఎలాంటివి ఉండే ఫెసిలిటీస్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీకు ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారు? అప్పుడు ఉన్నాయి ఏంటి, ఇప్పుడు లేనిది ఏంటి? ఇప్పుడు చాలా అంటే టైం టు టైం మనకు అన్ని మెడిసిన్స్ అందాలని, లేకపోతే మాకు శాలరీస్ కరెక్ట్ టైంకి రావాలని కోరుకుంటున్నాం. ఇంకా మా డాక్టర్ ఇక్కడ అందరు ఈ సెంటర్లో బస్సు దాకాల్లో కరెక్ట్ స్టాఫ్ నర్స్ కానీ డాక్టర్స్ కానీ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. అట్లా ఉంటే మీరు ఎంత ఫుల్ ఫ్లెడ్జ్గా మీ ఉద్యోగాన్ని మీరు చేసుకోగలరు? ఉన్న సౌకర్యాలన్నీ అందుబాటులో ఉంచి ఉన్న స్టాఫ్ని కూడా సరిపడా ఉంచితే, సో ఇలాంటి వైద్య సేవలు అందించడానికి మీరు మంచిగా హ్యాపీగా సుముఖంగా ఉంటారు. అన్నీ ఉంటే మనకి ఏం ప్రాబ్లం లేదండి. ఎవరి పని వాళ్ళు చేస్తుంటే డాక్టర్ పని డాక్టర్ చేస్తారు, మన పని మనం చేస్తాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు, బర్డెన్ ఉండదు. కాబట్టి మన హాయిగా మన టైం టు టైం చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఒక మనిషి లేకపోతేనే కొంచెం బర్డెన్ ఎక్కువ అవుతుంది, అంతే, ఇంకేం లేదు. సో ఎంతమంది చేయాల్సిన పనిని ఎంతమందితో కానిచ్చేస్తున్నారు? వచ్చిన వాళ్ళకి అందరికీ మీరు సరిపడా వైద్య సేవలను అందించే విషయంలో ఎక్కడైనా ఇంటరాక్షన్ కలుగుతుందా? టైం టు టైం మీరు తొందరగా చూసి పంపించే విషయంలో కావచ్చు, ఏదైనా స్టాఫ్ తగ్గింది కాబట్టి. కొన్ని ఉంటాయండి, అప్పుడు వాళ్ళు సడన్లీగా వస్తారు, కొంచెం ఎమర్జెన్సీ బాగా యాక్సిడెంట్ అయ్యి వచ్చేస్తారు, కట్ అయిపోయిందంటే ఆ టైంలో మనం ఏం చేయలేం. జస్ట్ మన దగ్గర ఉన్న కొంచెం బెటడిన్ కానీ కాటన్ కానీ గాజ్ కానీ అది ఇచ్చి కట్ చేసి పంపిస్తాం. దాని తర్వాత ఏరియా హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తాం. మలక్పేట ఏరియా హాస్పిటల్కి వెళ్ళండి, ఎమర్జెన్సీ తీసుకెళ్ళండి అండి. అదే డాక్టర్ ఉన్నారనుకోండి కొంచెం అదంటే కొంచెం ధైర్యం ఉంటుంది చేయడానికి, కొంచెం చూడడానికి. మనకి డాక్టర్ లేడు, కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మొత్తానికి గడ్డి అన్నారం దవాఖానలో కూడా ఎస్పెషల్లీ ఉండాల్సిన ప్రథమ పౌరులైన ఒక డాక్టరే ఇక్కడ లేరు. సో డాక్టర్ లేకుంటే సిచ్యువేషన్ ఎట్లుంటుందో అందరికీ తెలిసిందే. ఎవరైనా ఫస్ట్ హాస్పిటల్ రాగానే డాక్టర్కి చూపించుకోవాలనుకుంటారు. సో స్టాఫ్ నర్సే ఇక్కడున్న ప్రతిదీ హ్యాండిల్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో తను హ్యాండిల్ చేయడం వల్ల కొద్ది గొప్ప ప్రాథమిక చికిత్సను అందించే విషయంలో కాస్త అలసత్వం అవుతుంది. లేదు అంటే తను చేయలేని సిచ్యువేషన్లో ఇక్కడ దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్స్కి ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ని పంపిస్తున్న సిచ్యువేషన్. ఇంకొక బస్తీ దవాఖానకి వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రజెంట్ మనం ఉంది నల్లకుంటలోని నరసింహ బస్తీలో ఉన్న బస్తీ దవాఖానా. ఇక్కడ ఎట్లా ఉంటే సౌలతులు ఉన్నాయి? సో డాక్టర్ ఉన్నారా, అట్లాగే స్టాఫ్ నర్సు, సపోర్టివ్ స్టాఫ్, సరిపడా మెడిసిన్స్ వస్తున్నాయి, ఇలాంటి అన్ని విషయాలను మనం మాట్లాడిద్దాం. సో లోపలికి వెళ్దాం, ఒకసారి చూద్దాం ఎవరున్నారు ఏంటి అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు డాక్టరా స్టాఫ్ నర్స్? స్టాఫ్ నర్స్. మరి డాక్టర్ ఎక్కడ వెళ్ళారు? డాక్టర్ ఇప్పుడైతే లేరు, వేరే దగ్గర సిస్టర్ కూడా లేరు అని తనకు అక్కడ పంపించారు. ఎన్ని నెలలు అయింది ఇక్కడ డాక్టర్ లేరు అనేసి మాకు కూడా ఇన్ఫర్మేషన్ అందింది. ఎన్ని నెలల నుంచి ఇక్కడ డాక్టర్ లేరు? 2 months అయితే. డాక్టర్ పని ఒక స్టాఫ్ నర్సుగా మీరే రెండింటిని హ్యాండిల్ చేస్తున్నారా? ఎట్లుంటుంది? 2 చేస్తున్నాను. సో ఎక్కువగా ఎలాంటి కేసెస్ ఇక్కడ వరకు వస్తాయి బస్తీ దవాఖానాల వరకు? అవి డీల్ చేసే విధానం ఎట్లుంటుంది? అంటే జ్వరం, దగ్గు, సర్దితో వస్తే మెడిసిన్స్ తోటి సరిపెడతాం. సో వాళ్ళకి కొంత ఫెస్టెడ్ ఏదన్నా అవసరం పడి వస్తే ఎట్లుంటుంది ఈ సిచ్యువేషన్? నువ్వే హ్యాండిల్ చేస్తావా? నేనే చేస్తాను. నిజంగా ఏ మనిషి చేయాల్సిన పని అదే చేయాలి. సో డాక్టర్ చేయాల్సిన పని, స్టాఫ్ నర్స్ చేయాల్సిన పని మీరు. సో 1-2 రోజులు ఏదైనా కారణాల చేత డాక్టర్ రాకపోతే మీరు హ్యాండిల్ చేస్తారు. కానీ కంప్లీట్గా 2 నెలలు దాటింది. ఇదివరకు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లుండిన సిచ్యువేషన్ ఎప్పుడన్నా డాక్టర్ లేకుండా? లేదు, ఇప్పటి వరకు అయితే లేదు.
ఇప్పుడే ఒక 2 months అయింది అంతే. సో డాక్టర్ లేకుండా మీరే అన్ని హ్యాండిల్ చేసే విధానాన్ని ఎట్లా చూస్తున్నారు? అంటే కష్టం అవుతుందా, లేదంటే ఇష్టంగా చేస్తున్నారా ఎట్లా? ఒక విధంగా అయితే కొంచెం కష్టమే డాక్టర్ లేకుండా చేయడం, కానీ ఇంకా మన మరీ డాక్టర్ లేరని పంపించడానికి లేదు కాబట్టి మనం చేయాలి. అంటే వచ్చిన వాళ్ళని తిరిగి పంపించకుండా, లేకపోతే నియర్ బై ఉన్న హాస్పిటల్స్కో పంపించకుండా మీరే హ్యాండిల్ చేస్తున్నారు. అవును. సో ఇప్పటి వరకు ఏదన్నా డాక్టర్ చేయాల్సిన విషయాన్ని మీరు చేయలేకపోవడం, లేదంటే ఇక్కడ నుంచి వచ్చిన పేషెంట్స్ని వేరే ఎక్కడన్నా ఏరియా హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి పంపించడం ఏమైనా సందర్భాలు ఉన్నాయి 2 నెలల్లో? ఏం లేదు, కాకపోతే బీపీ షుగర్ వాళ్ళకైతే డాక్టర్ అడ్వైస్ తీసుకోమని చెప్తాను కంపల్సరీ. వాళ్ళు పాత మెడిసిన్ అయితే నేనే ఇచ్చేస్తాను. కొంత ఇబ్బందే కదా, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫస్ట్ అడిగేది డాక్టర్కి చూయించుకోవాలి. సో మా రిపోర్ట్స్ కానీ ఏదైనా వైద్య పరీక్షలు చేయించుకున్నాక రిపోర్ట్స్ చూడడానికైనా డాక్టర్ ఉండాలి. ఫర్దర్గా సజెషన్స్కి కావచ్చు, మెడికేషన్స్లో హెచ్చు తగ్గులు కావచ్చు, లేదంటే ఇప్పుడు బీపీ హై ఉన్నప్పుడు ఒకలాగిస్తారు, సో లో ఉన్నప్పుడు ఒకలాగా, అట్లాగే షుగర్ విషయంలో కూడా. సో సిచ్యువేషన్స్ డిమాండ్స్ మీరు మెడిసిన్స్ ఇస్తారు. సో వాళ్ళకి డాక్టర్ కావాలన్న నీడ్ ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఏం సర్ది చెప్తున్నారు మళ్ళీ? నేనైతే డాక్టర్ అయితే లేరు, నేను మీకు ఓకే అయితే నేను ఇస్తాను, లేదు అంటే దగ్గర హాస్పిటల్స్కి సార్ వాళ్ళు ఉన్న దగ్గరికి పంపిస్తాను. సరే, ఇప్పుడున్న గవర్నమెంట్కి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? బస్తీ దవాఖాన మీద చాలామంది చాలా నమ్మకాలు పెట్టుకొని ఇక్కడ వరకు వస్తుంటారు, వైద్య సేవలు అందుతాయని. పేద మధ్యతరగతి వాళ్ళు బాగా వస్తుంటారు. సో వాళ్ళ విషయంలో నువ్వు గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకుంటున్నావు? స్టాఫ్ని ఏర్పాటు చేయాలి, స్టాఫ్ ఉండాలి, వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటట్టుగా మనం ఉండాలి. మొత్తానికి ఇక్కడ స్టాఫ్ లేదు, సరిపడ లేదు. ఆ సరిపడ స్టాఫ్ని ఏర్పాటు చేసే విషయంలో గవర్నమెంట్ చొరవ అనేది కంపల్సరీ కదా? అవును, అదైతే. అవును, మీకు శాలరీస్ కూడా పడట్లేదని విన్నాను. 2-3 నెలల సంది కాస్త ఇబ్బందులు ఉన్నాయి, స్టాఫ్కి శాలరీస్ రావట్లేదు అనేసి, నిజమేనమ్మా? అవును, రాలేదు, 2 months నుండి లేదు. ఇంట్లో ఇప్పుడు ఇద్దరు చేయండి నడుస్తలేదు, మీరు ఇద్దరు కష్టపడుతున్నారా, మీరు ఒక్కరేనా? ఎట్లా? ఇద్దరం కష్టపడాలి, అయినా సరిపోదు కదా, మన శాలరీ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటాం కాబట్టి రావాలి. నువ్వే అంటున్నావు నీ శాలరీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఇల్లు, ఇంటి పోషణ అనేది. సో మరి ఇప్పుడు నీకు శాలరీ రావట్లేదు 2-3 నెలల సంది, ఎట్లా నెట్టుకొస్తున్నావు? ఇప్పుడు ఇంటి మీద ఉన్న, ఇప్పుడు ఇంటి పైన ఇక్కడ ఎంత వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ కూడా ఆలోచన ఒకటి ఇంటి మీదకి వెళ్తుంది. ఇంట్లో ఎట్లనో ఏమో, ఇంట్లో ఉన్న అడ్జస్ట్మెంట్లు ఎట్లా ఏంటి అనేది ఆలోచన అటువైపు వెళ్తుంది. ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు అమ్మా? ఇంకా కష్టమే, మనం డ్యూటీ చేసినా కానీ బయట చేయి చాపాల్సిన పరిస్థితి వస్తుంది, వేరే వాళ్ళని అడగాల్సి వస్తుంది, కష్టమవుతుంది కదా, డ్యూటీ చేసుకుని అప్పులు చేసుకోవాల్సి వస్తుంది. అవును. సో ఒక మంచి వృత్తిలో ఉన్నారు, ఒక స్టాఫ్ నర్సుగా వైద్య సేవలు అందించడం అనేది అందరికీ దక్కదు. సో ఎంతో నమ్మకంగా మన వరకు వస్తుంటారు. సో వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు డ్యూటీ చేయలేక ఇటు కొంత ఆలోచన అనేది ఫ్యామిలీ సైడ్ వెళ్తుంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీదకి పోతుంటాయి. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇది చేయడం కష్టం కదా? కష్టం అనిపించట్లేదు? కష్టమే ఉంది. సో ఎప్పుడుకో వస్తుంది, ఇప్పుడు ఫస్ట్కి వస్తుంది, ఫిఫ్త్కి వస్తుంది అన్న ఇంటెన్షన్ వేరు. జీతం వస్తుంది ఖచ్చితంగా, ఇవన్నీ మనకు కావాల్సినవి తెచ్చుకోవచ్చు, లేదంటే మనకున్న ఈఎంఐలు కావచ్చు, లేదంటే రెంట్ కావచ్చు, ఇవన్నీ ఇచ్చేయచ్చు అనేసి చిట్టీలు ఏవో ఉంటాయి. సో నెల వచ్చేసరికి ఖచ్చితంగా వస్తుంది డబ్బులు అన్న దాని మీద ఆలోచన వేరు ఉంటుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు అన్న అమౌంట్ మీద ఆలోచన వేరే ఉంటుంది. మరి ఎట్లా నెగ్గుకొస్తుండ్రు, ఎట్లా నెట్టుకొస్తుండ్రు? అది ఇంకా కష్టం, ఇంట్లో సర్దుకోవాల్సి వస్తుంది అంతే. ఎప్పుడు వస్తుంది, ఈ టైంకి ఇస్తాం మీకు అని చెప్పడానికి లేదు, శాలరీ ఏ టైంకి వచ్చిందో తెలియదు. సో మెడిసిన్స్ చాలా వరకు ఖాళీ డబ్బాలే కనబడుతున్నాయి. మరి మెడిసిన్స్ సరిపడా ఉన్నాయా, లేకపోతే అప్పుడప్పుడు ఏమైనా తగ్గితే ఎక్కడి నుంచి మరి సర్దుబాటు చేస్తున్నారు? లేదు, మెడిసిన్ అయితే వస్తున్నాయి, మేడం ఇస్తారు, తిలక్నార్ నుండి పిహెచ్సి నుండి పంపిస్తారు మేడం. అయిపోయినాయి అంటే ఫోన్ చేస్తే ఎలాంటి రోగాలకు సంబంధించి అయినా మెడిసిన్స్ మీకు అందుబాటులో ఉన్నాయా? ఉన్నాయి. ఏమైనా తక్కువ పడుతుంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటున్నారా ఏంటి? ఏం లేదు, బాగానే ఉన్నాయి, మెడిసిన్ అయితే బాగుంది. సో మొత్తానికైతే ఈ హాస్పిటల్లో డాక్టర్ అయితే లేని సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు 2 నెలల సంది ఇక్కడ డాక్టర్ లేరు.
కానీ ఇక్కడ సేవలు మాత్రం అందిస్తుంది ఇక్కడున్న స్టాఫ్ నర్సు. సో ఇక్కడున్న సపోర్టివ్ స్టాఫ్తో ఒకసారి మాట్లాడిద్దాం. ఎలాంటి విషయాలను మరి తను చెప్తారు, ఎందుకంటే వైద్య సేవలు అందించే విషయంలో వీళ్ళది కీ రోల్ ఉంటుంది. సో వైద్య పరీక్షలు నిర్వహించే విషయంలో తనను కూడా ఒకసారి మనం మాట్లాడిద్దాం. అన్న, ఒక సపోర్టివ్ స్టాఫ్గా నీ వర్క్ ఎట్లుంటుంది ఈ హాస్పిటల్? అంటే నేను ఫస్ట్ వచ్చి మనతో క్లీన్ చేసుకోవాలి, డాక్టర్ చూసుకోవాలి, అలాగే ల్యాబ్ వెళ్ళి నారాయణగూడలో ఐపీఎంలో ఇచ్చేసి రావాలి. టెస్ట్లు చేసినవన్నీ కంప్యూటరైజ్డ్ చేసేసి ఆన్లైన్ చేసిన తర్వాత మనం వెళ్ళి నారాయణగూడలో ఇచ్చి రావడం. ఎంత ఉంటుంది ఆన్ అండ్ యావరేజ్ మీ శాలరీ ఎట్లుంటుంది? కాంట్రాక్ట్ బేస్డ్ అయినా మీ ఉద్యోగం? 9,240 ఉంటుంది మేడం. కొన్ని హాస్పిటల్లో చూస్తే స్టాఫ్ నర్స్ లేదు, కొన్ని హాస్పిటల్లో డాక్టర్లే లేరు, కొన్ని దగ్గర సపోర్టివ్ స్టాఫ్ లేరు. ఇక్కడ సపోర్టివ్ స్టాఫ్ ఉన్నారు. సో మీరు చేయాల్సిన పనులు మీరు చేస్తున్నారు, కానీ మీకు అందాల్సిన సౌకర్యాలు మీకు అందుతున్నాయా? లేదు, అందరికి లేదు. ఏమేమి యాక్చువల్గా ఏంటంటే మాకు 2 months నుంచి శాలరీ లేదు. ఈ కాలంలో మనము ఇంటి పనికి పోయినా కూడా ఒక 600 రూపీస్ ఇస్తున్నారు డైలీ. అంటే 1 యావరేజ్గా మంత్లీ 18,000 అవుతుంది. శాలరీ తక్కువ అంటే అది 2 months నుంచి అసలు శాలరీ లేదు. చాలా ఇబ్బంది పరిస్థితి ఉంటుంది, చాలా ఇబ్బంది. సో 2 నెలల నుంచి జీతాలు లేవంటే కష్టమే. సో యాజ్ ఎ స్టాఫ్ అంటే సపోర్టివ్ స్టాఫ్గా మీరు చేస్తున్న పనులు మీరు చేస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఒకనొక టైంలో వచ్చిన పేషెంట్ మీద అరవాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళు ఏమన్నా అన్నా మీరు పడాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలన్నీ ఫేస్ చేస్తున్నారా? 100% ఉంటాయి. అట్లా ఎంత చేసినా కూడా ఎవరో ఒక మాట అనేసి వెళ్తారు. అంటే డాక్టర్ లేడని ఎవరు వచ్చినా ఫస్ట్ ఎంట్రీ ఇదే కాబట్టి వెళ్ళేటప్పుడు ఏదో ఒక మాట అనుకుంటూ వెళ్తారు ఖచ్చితంగా. ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? ఇక ఏం చేయలేము మేడం, అంతే మానవ విలువలు అంతే. సో శాంపుల్స్ వరకు తీసుకుంటారు, అవి ల్యాబ్కి ఇచ్చేసి వస్తా అంటున్నారు. సో అక్కడి వరకు ల్యాబ్ అమౌంట్ కూడా ల్యాబ్ అమౌంట్ ఇవన్నీ మీకు వచ్చేస్తున్నాయి. ల్యాబ్ అమౌంట్ రాక మినిమం 1 year అవుతుంది. దీనికి డైలీ 120 రూపీస్ ఇస్తారు వాళ్ళు. అంటే మనం ఇక్కడ నుంచి ఐపీఎం తీసుకెళ్ళినందుకు ఆ అమౌంట్ రాక 1 year అవుతుంది. మరి ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారు? ఇవన్నీ లేవు, అసలు ఫెసిలిటీస్ మీకు అందిస్తేనే మీరు నెక్స్ట్ ఫర్దర్గా వైద్య సేవలు అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా చేయగలుగుతారు. సో ఇవే లేనప్పుడు అవి ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? ఎవరైనా అంటే ఈ బస్తీలో ఉన్నటువంటి పెద్దలై లేకపోతే కమిటీ మెంబర్స్ కావచ్చు, లేదంటే బస్తీ లీడర్లు ఎవరైనా సపోర్ట్ తీసుకుంటున్నారా? లేదు, అట్లానే మోరల్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఏదైనా ఇష్యూ అయినప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడడం చేయడం అట్లా ఉంటుంది. ఫైనాన్షియల్గా మాత్రం ఎవరు సపోర్ట్ ఉంటుంది మనకి. ఇక మనమే ఇక చూసుకోవాల్సింది. ఎప్పుడు వస్తుందో అన్న అమౌంట్ కోసం ఎదురు చూడడంలో నీకున్న పేషెంట్స్ పోతలేదా? 100% పోతుంది. దీనిపైన జాబ్ పైన ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఇక్కడ చిన్న అమౌంట్ శాలరీయే, అది కూడా 2 monthsకి ఒకసారి వేయడం, మళ్ళీ వర్క్ ప్రెజర్. ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ అని మళ్ళీ ఎలక్షన్ డ్యూటీ ఇస్తారు. అంటే వర్క్ చేయించుకోవడంలో 100% వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, కానీ శాలరీ వేయడంలో వాళ్ళు కరెక్ట్గా లేదు. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు జాబ్ చేయండి నడుస్తలేదు హైదరాబాద్లో. సో వైఫ్ది కనీసం శాలరీ రాకపోయినా హస్బెండ్ మీద నెట్టుకొస్తారు ఇల్లు. సో మీ శాలరీ రాదు, అందులో తక్కువ అంటున్నారు. సో 2 నెలల నుంచి ల్యాబ్ డబ్బులు రావట్లేదు. ఎట్లా ఇంటి పోషణ అనేది ఎట్లా నడుస్తుంది? అదే మేడం, ఇక పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది మేడం. అప్పు చేసుకుంటున్నారు అంతే. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వ హయాంలో ఇవన్నీ ఏర్పాటు అయ్యాయి, సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినప్పటికీ కూడా. సో అప్పుడు ఎట్లుంటే ఇప్పుడు ఎట్లుంది, ఏమైనా తేడా చెప్పమంటే యాజ్ ఎ సపోర్టివ్ స్టాఫ్గా ఏం చెప్తావు? ఇంతకు ముందున్న గవర్నమెంట్లో బాగుండేనా, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎందుకు సౌలతులు ఎందుకు తగ్గినాయి అనుకుంటున్నాను? అట్లేం లేదు, సౌలతులు అంటే ఈ యాక్చువల్లీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ ఒకటి వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కొంచెం ఈ మార్చ్ ఎండింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోవడం వల్ల కొంచెం శాలరీస్ డిలే అయినాయి. ఇప్పుడు ఒక 2 months నుంచి రాలేదు, మోస్ట్లీ 10th లోపల వస్తుండొచ్చు అనుకుంటున్నాను. కానీ డాక్టర్ మాత్రం అవైలబుల్ లేరు, అది చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికి ఏం చెప్పి పంపిస్తారు? మరి ఎవరైనా డాక్టర్ని కలవాలనుకుంటారు, ఒకవేళ మనం వైద్య పరీక్షలు చేయించుకున్నా మళ్ళీ ప్రైవేట్కి ఓరు, ఇక్కడున్న డాక్టర్కే చూయించుకోవాలనుకుంటారు, దానికి తగ్గట్టు మళ్ళీ మెడిసిన్స్ తీసుకుంటారు. సో వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే ఇక్కడ ప్రైమరీ అంటే మామూలుగా కాఫ్ కోల్డ్ ఫీవర్ అంటే సిస్టర్ ఇస్తారు. ఇంకా ఇయర్ ఏమని ఉంటే పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ మనకు తిలక్ నగర్లో ఉంటుంది, అక్కడికి పంపిస్తారు. ఫైనల్గా నువ్వు చెప్పాలనుకుంటుంది, మీ డిమాండ్ కావచ్చు, మీరు కోరుకుంటుంది కావచ్చు, ఏంటి ఇప్పుడున్న గవర్నమెంట్ నుంచి? ఏం లేదు మేడం, శాలరీలు టైంకి ఇచ్చి కొంచెం మాకు శాలరీలు పెంచాలని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి డాక్టర్ కూడా కొంచెం అవైలబుల్ లేరు, డాక్టర్ ఉండేలాగా చూస్తే మాకు కొంచెం సేఫ్గా ఉంటుంది.
ఇక్కడ కొంతమంది బస్తీ దవాఖానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మనం మాట్లాడిద్దాం. సో ఎట్లుంది, సౌలతులు ఎట్లున్నాయి ఈ బస్తీ దవాఖాన? బాగుంది మేడం. ఇంతకుముందు కంటే ఓన్లీ ప్రైమరీ హెల్త్ దానికోసం మెడిసిన్స్, ఫస్ట్ ఎయిడ్ దానికోసం నడుస్తుంది. ఇంకా కొంచెం ఫెసిలిటీస్ పెరిగితే బాగుంటుంది. బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తున్నారు. మెయిన్గా ఇక్కడ డాక్టర్ అవైలబిలిటీ లేదు. వచ్చిన డాక్టర్స్ అందరూ ఒక 4 months 5 months ఉండి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో పర్మనెంట్గా ఇక్కడ ఒక డాక్టర్ని పెడితే ఇంకా చాలామంది పేషెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ ప్రైమరీ హెల్త్ ఏదో హెడేక్ కానీ స్టమక్ పెయిన్ అని అట్లా చూపించుకోవడానికి వెళ్తున్నారు. ఇంతకుముందు అయితే డాక్టర్ ఉంటే బ్లడ్ టెస్ట్లు, డెంగ్యూ టెస్ట్ కానీ మలేరియా టెస్ట్ కానీ అట్లాంటివన్నీ జరిగేవి. ఇప్పుడు కొంచెం తగ్గాయి అవి. అట్లాంటి డాక్టర్ అవైలబిలిటీ ఉంటే పేషెంట్లు ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్ కంటే దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటారు. అండ్ చిన్నగా ఇంతకుముందు కూడా ఇక్కడ అందరం కలిసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చాము, చిన్న ఎక్స్రే లాంటి ఫెసిలిటీ కూడా పెట్టమని. అండ్ నియర్ బై ఎమ్మెల్యే కూడా, మా నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా చాలాసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది, డాక్టర్ని కొద్దిగా ప్రొవైడ్ చేయమని. ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికైతే నడుస్తుంది అంతే. సో ఒక డాక్టర్ లేకుండా ఈ బస్తీ దవాఖాన నడవడాన్ని ఎట్లా చూస్తారు? డాక్టర్ లేడం 3 months నుంచి చెప్తున్నామమ్మా. ఇప్పటివరకు డాక్టర్ రాలేదు. ఇక్కడ కొంచెం పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు బస్తీ వాసులు. ఇక్కడ డాక్టర్ లేడని చెప్పి తిలక్నగర్కి వెళ్ళి చూపించుకొని వస్తుంది. కొంచెం ఇబ్బంది అవుతుంది. డాక్టర్ని పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఏదున్నా డాక్టర్కి చూపించుకుంటేనే సాటిస్ఫాక్షన్ ఒక హాస్పిటల్కి వెళ్తే. సో వేరే వాళ్ళు ఎంత చూసినా, సో ఎన్ని పరీక్షలు చేయించుకున్నా ఎండ్ ఆఫ్ ది డే డాక్టర్ దగ్గరనే సజెషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా ఉన్నాయి చాలా వరకు అందించే సేవల విషయంలో, ఓపీ సేవలు కావచ్చు, వ్యాధి నిర్ధారక పరీక్షలు కావచ్చు, ఉచిత మందులు, ఇవన్నీ కూడా అందుతున్నాయా పబ్లిక్కి బాగానే అందుతున్నాయి. కానీ డాక్టర్ లేడు. ఆ ఉన్న కృష్ణనే అన్నీ చూస్తాడు పాపం. అక్కడ ఫస్ట్ నుంచి కృష్ణనే ఉన్నాడు. ఒక మేడం ఉండే డాక్టర్, ఆమె రావట్లేదు అని చెప్పి ఒక డాక్టర్ వచ్చింది. 1-2 months ఏమో ఉన్నారు. అప్పటి నుంచి ఇక్కడ డాక్టర్ లేడు. మిగతావన్నీ పాపం కృష్ణనే చూస్తాడు. బ్లడ్ టెస్ట్ కానీ ఏదున్నా యూరిన్ టెస్ట్, బీపీ, షుగర్ అన్నీ కృష్ణనే చూస్తాడు. డాక్టర్ లేడని కొంచెం మేము ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ బస్తీ వాసులు. సో డాక్టర్ సలహా తీసుకుంది వేరుంటుంది. సో వైద్య పరీక్షల అనంతరం డాక్టర్ సలహా అనేది ఇంపార్టెంట్ ఫర్దర్గా మనం వేసుకునే మెడిసిన్స్కి. సో డాక్టర్ లేకుండా మనం వేసుకునే మెడిసిన్స్తో ఫర్దర్గా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా అది పెద్దదయ్యి బెడిసి కొడుతుంది. సో డాక్టర్ లేకుండా ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు అన్న? మరి ఈ హాస్పిటల్లో వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా ఇక్కడ ఉన్న వాళ్ళ స్టాఫ్ని కానీ వీళ్ళని కానీ ఎప్పుడైనా అడిగినాము. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు డాక్టర్ లేరు కాబట్టి పెద్ద సమస్య ఏమన్నా వస్తే ఇప్పుడు మాకు పక్కన అందుబాటులో ఫీవర్ హాస్పిటల్ ఉంది. ఆ ఫీవర్ హాస్పిటల్కి వాళ్ళు అక్కడ వెళ్ళమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ లేనప్పుడు పెద్ద సమస్య ఏమన్నా వస్తే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే, పోయిన ప్రభుత్వం అన్ని ఏరియాలలో చిన్న చిన్న స్లమ్లలో బస్సులలో బస్తీ దవాఖాన పెట్టించింది. ఎందుకు? ముసలి వాళ్ళకు, వయసు జరిగిన వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళరు. బస్తీ దవాఖానలో ఉంటే వాళ్ళకి అన్ని విధాల అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం పెట్టి మంచి నిర్ణయం తీసుకొని ఒక బస్తీ దవాఖాన పెట్టింది. బస్తీ దవాఖానలో డాక్టరే లేకపోతే ఆ పేషెంట్స్ ఎక్కడికి వెళ్ళాలి? మేము ఒకటే ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, ప్రతిరోజు డాక్టర్ రావాలి. డాక్టర్ అందుబాటులో జరిగే ప్రతి టెస్టు, డెంగ్యూ కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, కలరా కానీ ఎలాంటి అయినా సరే, ఈ స్లమ్లలో ఎక్కువ ఏముంటుంది, పొల్యూషన్ వాటర్స్ వస్తున్నాయి, దోమల బెడద ఎక్కువ ఉంది. కాబట్టి మనం ఇవన్నిటికీ నివారణ అయ్యి బస్తీ దవాఖాన పెట్టుకున్నప్పుడు బస్తీ డాక్టర్లు లేనప్పుడు ఆ ప్రజలు ఎక్కడికి వెళ్తారు? మరి బస్తీ దవాఖాన పెట్టి అర్థం ఏముంది? మాకు ఇమ్మీడియట్లీ ఇక్కడ డాక్టర్ కావాలి. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో స్టాఫ్ కావచ్చు, సిబ్బంది కొరత లేదు. సో స్టాఫ్కి నెలకు జీతాలు పడేవి, మెడిసిన్స్ ఉండేవి. ఇప్పుడు ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారు? అంటే జీతాల గురించి అయితే మాకు తెలియదు. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జీతాలు అలాగే వచ్చేటి, కానీ డాక్టర్ కొరత ఉండేది కాదు. డాక్టర్ ఎప్పుడు అందుబాటులో ఉండేది. కానీ మరి ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది, మరి 5 నెలల దాకా అవుతుంది. మరి డాక్టర్ ఎందుకు మాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది? ఇప్పుడు పక్కకు రత్నానగర్ బస్తీ ఉంది, అక్కడ కూడా బస్తీ దవాఖానాలో కూడా ఇదే ప్రాబ్లం. ఇక్కడ నుంచి ఒకసారి అక్కడికి వెళ్తే అక్కడ కూడా డాక్టర్ లేడు. మరి మీరు స్లమ్లలో ఇంత మంచి ఫెసిలిటీస్ పెట్టి ఇన్ని మందులు అన్నీ మీరు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఒక డాక్టర్ని ఎందుకు పెట్టలేకపోతున్నారు? పేద ప్రజలతో ఎందుకు మీరు ఇట్లా పేద ప్రజలకు అందించాల్సిందే సేవలు ఈ బస్తీ దవాఖాన నుంచి. మీరు పేద ప్రజలకు సేవలు అందించకపోవడం అన్ని పెట్టి డాక్టర్ లేకపోతే వేస్ట్ కదా మేడం. డాక్టర్ కంపల్సరీ ప్రభుత్వం అతి తొందరగా ఇక్కడ ఒక డాక్టర్ని పెట్టాలని కోరుతున్నాం. అంతే, మాకు డాక్టర్ కావాలి. మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సౌలతులన్నీ కూడా చాలా వరకు దెబ్బతిన్నాయనేసి కూడా
ఆల్మోస్ట్ మనం చాలా వరకు ఇప్పటివరకు బస్తీ దవాఖానాలు చూసాము. ఈ 1-2 బస్తీ దవాఖానాలే కాదు, సిటీలో ఉన్న అన్ని బస్తీ దవాఖానలో ఎక్కడో ఒక చోట డాక్టర్ లేకపోవడం, ఇంకొన్ని చోట్ల టైంకి సరిపడ మందులు అందకపోవడం, ఇంకొన్ని చోట్ల ఉన్న స్టాఫ్కి శాలరీస్ పడకపోవడం. సో ఇలాంటి సౌలతులు లేకపోవడంతో నిజంగా ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు, ఇక్కడికి వచ్చే వైద్య సేవల నిమిత్తం ఇక్కడికి వచ్చే పేద మధ్యతరగతి పబ్లిక్ మాత్రం చాలా వరకు సఫర్ అవుతున్నారు. ఇప్పటికైనా పంతాలకు పోకుండా, రాజకీయంగా కాకుండా గత ప్రభుత్వం హయాంలో వచ్చినటువంటి బస్తీ దవాఖానాలను ఇప్పుడు ప్రభుత్వాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యం చేస్తే ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు పొంచే అవకాశం కూడా చాలా వరకు ఉంది. ఖచ్చితంగా ఈ ప్రజల వద్దకే వైద్య సేవలు అన్న కాన్సెప్ట్తో వచ్చినటువంటి ఈ బస్తీ దవాఖానాలను ఇప్పుడున్న ప్రభుత్వాలు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఇక్కడున్న స్థానికులు కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.